అందరికీ నమస్కారం. బంగారం వెండి విషయంలో ఈరోజు వెండిని మించి బంగారం దూసుకుపోయింది. ఈ మధ్య కాలంలో బంగారం ఈ రేంజ్లో పెరగల. కారణం నిన్న స్టాక్ మార్కెట్ డమాల్. ఎందుకు? ట్రంప్ కంపు. గ్రీన్లాండ్ వచ్చేసి మాదే, దీని గనక డెన్మార్క్ సైడ్ ఉండేవాళ్ళు యూరోప్ దేశాలు కనుక ఉంటే వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తాం, నానా హడావుడి చేశాడు. దీంతో స్టాక్ మార్కెట్ మొత్తం కుదిలైపోయి నిన్న మన ఇండియాలోనే 9 లక్షల కోట్లు యావరేజ్ అయిపోయింది. మీకు గతంలో చాలా చెప్పాం, మార్కెట్ పడిందంటే బంగారం పెరిగిద్దని. ఒక్కసారిగా 5,020 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. మార్కెట్లో ఈరోజు వచ్చేసి 1,54,800 రూపాయలకి ఉంది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 4,600 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు పెరిగింది. మార్కెట్లో 1,41,900గా ఉంది. సో ఏ రేంజ్లో పెరిగింది చూడండి. నిన్నే మాట్లాడుకున్నాం, 1,50,000 అంటే రేపు ఫిబ్రవరిలోనో మార్చిలో వచ్చింది, బట్ ఈ వారంలో వచ్చేలా ఉంది అని చెప్పేసి. వారంలో ఏంటి, ఒక రోజులోనే వచ్చేసింది. కమింగ్ టు వెండి, ఇది వచ్చేసి సేమ్ నిన్న ఈవినింగ్ ఉండి ఎంత అవుతుందో అంతే ఉంది. 3,40,000 రూపాయలుగా వెండి అనేది ఉంది. సో సేఫ్ సైడ్ ఉంటాము, స్మూత్గా పెరిగినా పర్వాలేదు అని చెప్పేసి బంగారం పడుకుని ఎవరైతున్నారో భారీ లాభాలు వచ్చేసాయి. వెండికి సంబంధించి డే 1 చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. బాగా డబ్బులుండి రిస్క్ అయినా పర్లేదు, బాగా ప్రాఫిట్స్ కావాలి మాకు అనుకుంటే వెండికి వెళ్ళండి. రిస్క్ ఏమవుతుంది, మా దగ్గర డబ్బు ఉంది, కూల్గా లాభాలు రావాలంటే బంగారానికి వెళ్ళండి. స్టాక్ మార్కెట్ కుదేలు అవుతున్నాయంటే ఆటోమేటిక్గా బంగారం వెండి ధరలు పెరుగుతాయి. ఇదే డే 1 నుంచి నేను చెప్పాను.